డైలీ టేస్ట్ ది డైలీ. ముసారాంబాగ్ పాత బ్రిడ్జ్ ప్రస్థానం ఇక ముగిసినట్టే. ఇప్పటికే ఓవైపు కొత్త బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతుండగా పాత బ్రిడ్జ్ ఇటీవల వచ్చిన భారీ వరదలకు కోతకు గురైంది. దీంతో బ్రిడ్జ్ ని పరిశీలించిన జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు ఈ బ్రిడ్జ్ కి రిపేర్లు కాకుండా దీని స్థానంలో కొత్తది నిర్మిస్తేనే మంచిదని నిర్ణయించారు. ఈ పనులను కూడా త్వరగా ప్రారంభించాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పనులను కూడా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చిలోపు కొత్త బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని, అప్పటి వరకు రాకపోకలు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించారు. అలాగే ప్రస్తుతం కోతకు గురైన బ్రిడ్జ్ పనులను కూడా వెంటనే ప్రారంభించి జూన్లోగా పూర్తి చేయాలని అధికారులు డెడ్ లైన్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. ఎస్ శివ. అనుష, హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ నుంచి పెద్ద అమర్పేటకు, ఏదైతే చే నంబర్ అమర్పేటకు వెళ్లాల్సినటువంటి ప్రధాన రహదారిగా ఉన్నటువంటి బ్రిడ్జి, ముషరంబాగ్ బ్రిడ్జి ఏదైతే ఉందో గత 40-50 సంవత్సరాలుగా అయితే దానిపైన రాకపోకలు నగరవాసులు అయితే జరుపుతా ఉన్నారు. అయితే మొన్న జరిగినటువంటి ఫ్లడ్స్ కి ఏదైతే వరదలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బ్రిడ్జి కావడంతో వరదలు ఎక్కువగా రావడంతోనైతే బ్రిడ్జి పూర్తిగా కొలాప్స్ అయిపోయిందని చెప్పేసి అధికారులు అయితే, ఇంజనీర్లు అయితే ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. గత 2020లో కూడా వచ్చినటువంటి ఫ్లడ్లకు కూడా అప్పుడు ఏదైతే మూసీ అయితే హిమాయత్ సాగర్ సంబంధించిన కావచ్చు, అదే సాగర్ సంబంధించినటువంటి గేట్లు ఎత్తినటువంటి మూసీ పరివాహక ప్రాంతం కావడంతో ఎక్కువగా వరద రావడంతో 2020లో కూడా ఇది చాలా వరద రావడంతో అయితే అప్పుడు కొద్ది రోజులు బ్రిడ్జ్ అయితే ముషరంబాగ్ సంబంధించినటువంటి బ్రిడ్జ్ అయితే మూసివేయడం జరిగింది. తర్వాత 2022లో కూడా వరదలు రావడంతో అయితే కొద్ది రోజుల పాటు అయితే మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ముషరాంగ్ బ్రిడ్జ్ కొద్ది రోజుల పాటు మూసివేయడం జరిగింది. మళ్ళీ ఈ 2025 సంవత్సరంలో గత వారం రోజులు 10 రోజుల క్రితం వచ్చినటువంటి బాగా వచ్చినటువంటి మూసీ పరివాహక వరదకైతే ఈసారి పూర్తిగా ముషరాంగ్ బ్రిడ్జ్ అయితే పూర్తిగా డ్యామేజ్ అవడంతో అయితే అధికారులు యూకేకి సంబంధించినటువంటి స్పెషలిస్టులతో కూడా, ఇంజనీర్లతో కూడా, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా సమీక్ష సమావేశం, అదేవిధంగా బ్రిడ్జికి సంబంధించినటువంటి నాణ్యత చెక్ చేయడం అయితే జరిగింది. చెక్ చేసినటువంటి ఇంజనీర్లు అయితే ఈసారికైతే ఈ బ్రిడ్జ్ అయితే పనికి పూర్తిగా ధ్వంసమైపోయింది, శిథిలావస్థకు చేరింది. ఈ డ్యామేజ్ అవడంతో అయితే పూర్తిగా వాహనదారులు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కావున ఇవి ముషరంబాగ్ బ్రిడ్జ్ కి సంబంధించినటువంటి పూర్తి రాకపోకలని నిలిపివేయాలని చెప్పేసి ఏదైతే కొత్త బ్రిడ్జ్ నిర్మాణం కూడా చేపట్టినప్పటికీ అది కూడా పూర్తి కాకపోవడము, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి పాత బ్రిడ్జి పై రాకపోకలు సాగిస్తున్నటువంటి ప్రయాణికులకు పూర్తిగా ప్రమాదం చేకూరే అవకాశం ఉంది. కావున అక్కడి నుంచి పూర్తిగా రాకపోకలు నిలిపివేయాలని చెప్పేసి అధికారులు అయితే ఒక అభిప్రాయానికి వచ్చి పూర్తిగా నిర్ణయం అయితే తీసుకున్నటువంటి ఉంది. అయితే ఈ పూర్తిగా ఈ రాకపోకల్ని, ముషరంబాగ్ బ్రిడ్జ్ కి సంబంధించినటువంటి రాకపోకల్ని పూర్తిగా నిలిపివేయడంతో అయితే వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అయితే సరూర్ నగర్, చైతన్యపురి, అదేవిధంగా మలక్పేటకు సంబంధించి, కోటికి సంబంధించినటువంటి వాహనదారులు కూడా అమర్పేటకు వెళ్లాలన్నా, రామంతపూర్, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే కూడా చుట్టూ తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వేలాది కొద్ది వాహనాలు, ఆటో, ద్విచక్ర వాహనాలు కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి రెగ్యులర్ గా తిరిగేటువంటి బస్సులు, వేల కొద్ది బస్సులు, అదే వాహనాలు అయితే రాకపోకలు సాగిస్తుంటాయి. ఇవన్నీ కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా దారి మళ్లించే అవకాశం అయితే ఉంది. పూర్తిగా దీనికి సంబంధించి బ్రిడ్జ్ అయితే పూర్తిగా ధ్వంసమైపోవడము, అదేవిధంగా శిథిలావస్థలో ఉండి పెచ్చులు ఊడిపోయి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సీకులు ఏదైతే ఉన్నాయో, ఇనుప చువ్వలు కూడా బయటకు తేలినటువంటి పరిస్థితి. రెండు వైపుల నుంచి కూడా వరద ఎక్కువగా ఉంది. ఆ పైనుంచి, బ్రిడ్జి పైనుంచి దాదాపుగా 5-6 మీటర్ల పైనుంచి మూసి ప్రవహించడంతో, నీళ్లు ప్రవహించడంతో డ్యామేజ్ పూర్తిగా అయితే బ్రిడ్జి పూర్తిగా ధ్వంసమైపోయింది. ధ్వంసమైన బ్రిడ్జిని అయితే దీని ఉపయోగానికి అయితే రాదు. ఒకవేళ 2 వీలర్స్, అదేవిధంగా 4 వీలర్ కు కూడా ఈ బ్రిడ్జిని అయితే రాకపోకలు సాగించినప్పటికీ కూడా కొన్ని వాహనాలు, పెద్ద వాహనాలు, హెవీ వెహికల్స్ రావడం వలన పూర్తిగా బ్రిడ్జి కూలిపోయే అవకాశం ఉండి భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే పూర్తిగా దానిని రాకపోకలు అయితే మూసివేయాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగింది. అయితే గతంలో ఉన్న ప్రభుత్వం, అయితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి మంత్రి దానికి సంబంధించి కొత్త బ్రిడ్జికి కూడా శాంక్షన్ చేసి ఫౌండేషన్ వేసి చేసినప్పటికీ గత 3 సంవత్సరాలు, 2.5-3 సంవత్సరాలుగా బ్రిడ్జి నిర్మాణానికి పనులు జరుగుతున్నప్పటికీ కూడా అలాంటి నత్తనడకన పనులు సాగడంతోనే అక్కడ బ్రిడ్జ్ కూడా పూర్తి కాలేదు. అదేవిధంగా 54 కోట్లతో పాటు బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని చెప్పేసి చేసినప్పటికీ ఇప్పటికి కూడా ఎలాంటి పనులు చేయకపోవడంతో అయితే ప్రజలకు తీవ్ర
ప్రభుత్వము దాదాపుగా మూసీ పరివాహక ప్రాంతంలో గతంలో 2020లో కావచ్చు 2022లో కూడా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బ్రిడ్జిలు ఏదైతే లోవర్ బ్రిడ్జిలు ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తిగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశంతో దాదాపుగా నగరం చుట్టూ ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతం చుట్టూ 10 నుంచి 15 బ్రిడ్జిలు కట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ దానిలో భాగంగానే ముషరంబాగ్ సంబంధించిన బ్రిడ్జ్ కూడా 54 కోట్లతో నిర్మించాలని చెప్పేసి ప్రతిపాదన తీసుకురావడము ఏర్పాట్లు చేయడం అయితే జరిగినప్పటికీ ఎలాంటి ఒక పూర్తిగా నిర్మాణం అయితే చేయలేకపోయారు అధికారులు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలు 3 వర్షాలకు కూడా కొత్తగా నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జ్ కూడా పూర్తిగా దాదాపుగా డ్యామేజ్ అవ్వడము, చువ్వలు కొట్టుకుపోవడము, అదేవిధంగా ప్రమాదకరంగా కనపడతా ఉంది. అయితే దీంతో పాటుగా అధికారులు తీసుకున్న నిర్ణయం ఈ బ్రిడ్జ్ కి సంబంధించి తొందరలోనే పనులు ప్రారంభించి పాత బ్రిడ్జ్ ఏదైతే ఉందో పూర్తిగా తీసేసి కొత్త బ్రిడ్జ్ నిర్మించి పూర్తిగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేంత వరకు కూడా దాదాపుగా 6 నెలల నుంచి సంవత్సరం టైం పట్టే అవకాశం ఉంది. పాత బ్రిడ్జ్ కూడా పూర్తిగా తీసేసి కొత్త బ్రిడ్జ్ అప్పటి వరకు కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఏదైతే ప్రాంతం నగర్ కావచ్చు, అదేవిధంగా సరూర్ నగర్, చైతన్యపురి, మలక్పేటకి సంబంధించిన ప్రజలు ఏదైతే రామంతపూర్ కు కానీ లేదంటే చేనంబర్ అమర్పేటకు పరిసర ప్రాంతాలకు ఓయూ విద్యానగర్ వెళ్లాల్సినటువంటి వాళ్ళు ఈ దారి గుంటానే వెళ్తా ఉంటారు కాబట్టి ముషరం బ్రిడ్జ్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని పూర్తిగా నిలిపివేయాలని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్పడం జరిగింది. దీంతో ఈ పరిసర ప్రాంతాల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దీంతో ప్రజలు చుట్టూరా దాదాపుగా 10 కిలోమీటర్ల ఎక్స్టెన్షన్ తీసుకొని ఇతర మార్గాలను ఎంచుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ముషరం బ్రిడ్జ్ దాదాపుగా 40-50 సంవత్సరాలుగా ప్రజలకు ఇళ్ల సలహాలతోనైతే పూర్తిగా రానున్న రోజుల్లో పూర్తిగా కొలాప్స్ చేసి కొత్త బ్రిడ్జ్ నిర్మించే వరకు కూడా ప్రజలకు ఇబ్బందులు తప్పవని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. దీనిపై ప్రజలైతే తీవ్రమైనటువంటి అసహనంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అనుష, ఎస్ శివ, అయితే బ్రిడ్జ్ పై రాకపోకలు నిలిపివేస్తే దానికి ప్రత్యామ్నాయంగా వాహనాలను ఎటువైపు మళ్లించే అవకాశం ఉంది? అలాగే ట్రాఫిక్ కు సంబంధించి ఇబ్బందులు ఏవైనా ఎదురయ్యే అవకాశం ఉందా? దీనిపైన ముషరంబాగ్ బ్రిడ్జ్ కి సంబంధించి రాకపోకలు నిలిపివేసినప్పుడు దీనికి మలక్పేటకు అదేవిధంగా చాదర్ఘట్ పై నుంచి వెళ్లేసినటువంటి వాహనాలు అక్కడి నుంచి వెళ్లి నేరుగా అమర్పేటకు చేరుకోవాల్సి ఉంటది అక్కడి నుంచి. అదేవిధంగా లేదంటే సరూర్ నగర్, చైతన్యపూర్ మీదుగా వెళ్లాల్సినటువంటి వాహనదారులు కొత్తపేట నుంచి వెళ్లేసి నాగోలు, అదేవిధంగా ఉప్పల్ నుంచి అమర్పేటకు చేరుకోవాలి, రామంతపూర్ దీని ద్వారా ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. లేదా ఇక్కడి నుంచి వెళ్లే వాహనాలు ఎక్కడి వైపు నుంచి అక్కడి నుంచి అతల గమ్యస్థానాలకు చేరుకోవాల్సినటువంటి వాహనాలు మళ్లీ తిరిగి ఇతర ఏరియాకు రావడము, అదేవిధంగా దారి మళ్లడం కారణంగా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ తోనే ఇబ్బంది పడుతున్నటువంటి సతమతం అవుతున్నటువంటి ప్రజలు ఇప్పుడు మళ్లీ ఎక్స్టెన్షన్ గా దీనికి సంబంధించిన ఈ బ్రిడ్జ్ మూసివేయడంతో ఇక్కడి నుంచి వెళ్లే వాహనాలు కూడా వేల కొద్ది వాహనాలు కూడా ఇతర ప్రాంతాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటు చాదర్ఘట్ బ్రిడ్జ్ నుంచి పైనుంచి వెళ్లాల్సిన పరిస్థితి, లేదంటే కొత్తపేట నుంచి ఉప్పల్ మీదుగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీని ద్వారా ఆ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ సమస్య హెవీగా జరిగే అవకాశం ఉంది. కావున ప్రజలకైతే తీవ్ర ఇబ్బంది పడే అవకాశం ఉందని తెలుస్తుంది. అనుష, రైట్ శివ, థ్యాంక్ యూ.